క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ ప్రియులారా, ఒక దినం నేను ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నేను ఎంతో విశ్వసిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షణ కలిగి ఉన్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, సహించుకుంటున్నాను, అయినా నా ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదు అని. అప్పుడు వెంటనే దేవుడు నా దృష్టిని 1 కొరింథీ 13:13 మీదకు తీసుకుని వెళ్ళారు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అప్పుడు వెంటనే ఏంటి నాన్న, నేను ప్రేమ కలిగి ఉండట్లేదా? ప్రేమ లేకపోతే నేను ఎలా సహించుకుంటున్నాను అని ప్రార్థించాను. అప్పుడు మరలా దేవుడు యెషయా 58:9, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని అనే వచనం మీదకు నా దృష్టిని తీసుకువెళ్లారు. అప్పుడు నా తప్పు ఏమిటో నేను గ్రహించగలిగాను. నా పట్ల నా ప్రియులైన వారు చేసిన పొరపాట్లను క్షమించాను అని అనుకుంటూ నన్ను నేను మోసపరుచుకుంటున్నాను అని. ఎలా అంటారా ప్రియులారా, దేవుని క్షమాపణలానే మన క్షమాపణ కూడా ఉండాలి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనును. యెషయా 43:24-25 వచనాలు. ఆయన మనలను క్షమించటం మాత్రమే కాదు గాని వాటిని మరలా జ్ఞాపకం చేసుకున్నారు. కానీ మనం మాత్రం క్షమించామంటాం, కానీ ఏదో ఒక సందర్భంలో మరలా వాటిని జ్ఞాపకం చేసుకుని వారిని వేలు పెట్టి చూపుతూ తిరస్కరిస్తాం, వారిని దూషిస్తాం, ద్వేషిస్తాం. ఇంకా మనం క్షమించింది ఎక్కడా? సో మనం సాతాను చేతిలో ఓడిపోతున్నాం. ఇంకా దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. క్రీస్తు ప్రేమను లోకంకు కనపరచు అని లేఖనం ఉంది కదా. అలాగే నేను ప్రేమిస్తున్నాను అని అనుకుంటాం, కానీ వారిలోని లోపాలను వేలు పెట్టి చూపి తిరస్కరిస్తాం. అట్టి లోపాలను బట్టి వారిని అసహించుకుంటాం. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. ఆయన మొదట మన లోపాలను అంగీకరించినాగే మనలను ప్రేమించారు. ఎలియనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలంన భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతి మంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నారు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమా 5:6-8. కాబట్టి ప్రియులారా, మనం క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమాపణను నిజంగా కలిగి ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకొని అపవాదిని ఓడిద్దాం. ఇట్టి క్రీస్తు ప్రేమను, క్షమాపణను మన దివ్య దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మర్నాథ.